ఎన్ని 25 సంవత్సరాల నుంచండి మా బాధ నిజంగా ఒక కన్నీళ్ళు ఒకటే రావట్లేదు మాకు. 25 సంవత్సరాల నుంచి ఒకే పోస్ట్‌లో ఉండి తిరగని ఆఫీసు లేదు గత గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గూడా. కానీ ఈ గవర్నమెంట్‌లోనైనా మాకు న్యాయం జరగాలని, మాకు ప్రమోషన్స్ ఇవ్వాలని, మా క్యాడర్‌ని మార్చాలని మేము 317 జీవో మాకు అప్లికేబుల్ చేసి త్వరగా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మాకు ప్రమోషన్స్ ఇవ్వాలని పెద్దలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకి. హలో, అందరూ చెప్పింది ఒకటేనండి. నేను కూడా చెప్పేది అదే. ఆల్రెడీ నేను 26 ఇయర్స్ ఎక్కడంటే అక్కడ జాబ్ చేశానండి. నేను 5th జాను. ఇప్పుడు రిటైర్మెంట్ ఉందండి. మార్చి నెల అవ్వగానే మాకు రిటైర్స్ అవుతాయి. ఈ 26 ఇయర్స్ ఓన్లీ నర్సింగ్ క్యాడర్లో నేను రిటైర్డ్ అవ్వబోతున్నా. నా వల్ల నాతో చాలామంది ఉన్నారు ఇలా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి. కంపల్సరీగా ఈ ఎలక్షన్ కోడ్ రాకముందు మాకు ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరు మాట్లాడారు. నేను ఇంకా ఆ విషయం మాట్లాడడానికి లేదు. నేను ఈ హెల్త్ మినిస్టర్ గారికి అండ్ మన మినిస్టర్ గారికి కోరుకునేది ఇదే. మా రిటైర్మెంట్లు కాకుండా మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ ఇవ్వాలా ఎలక్షన్ కోడ్ కాకముందు అని నా యొక్క కృతజ్ఞత. మీ అందరికీ మీడియా మిత్రులందరికీ నా యొక్క అభినందన. ముందు తీసుకుపోయాలండి, తీసుకెళ్ళాలా తప్పకుండా. మేము రిటైర్డ్ ఇట్లనే ఇవ్వాలా చెప్పండి. ఇదంతా దూరం నుంచి వచ్చాము. ఎక్కడెక్కడ జనగామ ఎక్కడ, హన్మకొండ ఎక్కడ, వరంగల్ ఎక్కడ, ఎక్కడెక్కడి నుంచి ఇది నర్సింగ్ ప్రొఫెషన్లో నేను రిటైర్డ్ అయిపోవాలా చెప్పండి. ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు నాతో పాటు రిటైర్డ్ అవ్వడానికి. 25 సంవత్సరాల నుంచి చిన్న పిల్లలు ఆడినట్టు ఇప్పటికి కూడా మమ్మల్ని నైట్ డ్యూటీలని స్టాఫ్ నర్సులలాగా చిన్న జూనియర్ క్యాడర్లో వాళ్ళకి లేని బాధలు మాకున్నాయండి. మేము ఎట్లా చేస్తున్నామో అది మా మనసుకు తెలుసు. ఒక ఏడుపు తక్కువ ఉంది మీ ముందు, అంతకు తప్ప ఇంకేం లేదు. ఈ ఏజ్లో కూడా మేము 60 సంవత్సరాలు పెట్టుకొని ఈ చిన్నపిల్లలాగా ప్రతి ఒక్కరు చేస్తున్నాము. ఎలక్షన్ కోడ్ రాకముందు మాకు ప్రమోషన్స్ ఇవ్వాలండి. కోడ్ వస్తే ఏం చేస్తామని కోడ్ రాకముందు ఇవ్వాలని మా కోరికనండి. కోడ్ వచ్చేసింది అనుకోండి మళ్ళీ మేము ఇట్లనే రిటైర్ అయిపోతాము. రావద్దనే కదా ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు రాత్రి మమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకుంటున్నారండి. ఎట్లా చేస్తున్నాము మాకు తెలుసు. 60 సంవత్సరాలకి చిన్న పిల్లలు ఆడినట్టు ఆడుకుంటున్నాం తెలుసా మీకు.